Hello all, welcome back to Vishnu IAS Academy. Today we have an eminent faculty for geography, that is Ishwar Kumar sir, who deals with Indian geography, world geography, and specifically he is a master in Andhra Pradesh geography for Group 1 and Group 2 aspirants. So let's discuss the APPSC answer writing test series program, that is Mission Amravati 3.0, an art of answer writing program. So thanks for having here, sir. Uh, Thank you everyone for giving me this opportunity. yeah. Thank you So Vishnu IS Academy for having me here. Thank you and Bala sir. welcome to the interview, sir. Thank you. Sir, you have been there with us in Yes. designing all these schedules. We have successfully launched Mission Amravati 1.0 on April 20th, and we also formed batch with 50 members. Okay, and Mission Amravati 2.0 on June 15th, and we successfully formed batches. And now we are coming up with Mission Amravati 3.0 on July 13th. So, can you please briefly tell me the importance of answer writing in aspirant's life? Yes sir. Exactly here answer writing plays a crucial role and major role in selecting any aspirant. And for the selection you should present your best answers. Yes, sir. సో ఇక్కడ మనకి చాలా మన బుక్స్ చదివి ఉంటాం. వీ హావ్ రెడ్ మెనీ బుక్స్. మన చిన్నప్పటి నుంచి కూడా చాలా బుక్స్ మనం చదివి ఉంటాం. బట్ ఇక్కడ ఆ చదివిన కంటెంట్‌లో రెలెవెంట్ క్వెషన్‌కి ఎలా ఆన్సర్ రాయాలి? వాట్ వీ హావ్ టు రైట్? వాట్ వీ హావ్ టు స్కిప్? వాట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద పేపర్ అండ్ హౌ ద ప్రెజెంటేషన్ షుడ్ బి అండ్ హౌ ద థాట్ ఫ్లో షుడ్ బి దేర్ అనేది మనం ముందుగానే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎస్. ఇప్పుడు డైరెక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ తీసుకుందాం. సార్. సో క్రికెట్ మ్యాచ్ అనేది మనకి లైక్ దాని యొక్క గైడ్‌లైన్స్ కానీ ఇదంతా కూడా మనం బుక్‌లో చదువుతుంటాం. సార్. సో గైడ్‌లైన్స్ చదివి డైరెక్ట్‌గా వెళ్లి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో మనం క్రికెట్ ఆడగలమా? లెస్, సార్. So we cannot play directly by reading just that guidelines whatever the written in the book. So what we have to do first before going into international match, we have to play in the net. ఎస్, సార్. సో నెట్‌లో ఆడేటప్పుడు నెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఆ నెట్ ప్రాక్టీస్‌లో మన యొక్క వీక్‌నెస్ ఏముంది, మన యొక్క ప్లస్ ఏముంది, మైనస్ ఏముందో తెలుసుకుంటాం. అవును, సార్. సో అక్కడ మనకు మైనస్ తెలుసుకొని ఆ నెట్ ప్రాక్టీస్‌లోనే మనకి ప్రాపర్ కోచ్ మన దగ్గర ఉంటే ఆ కోచ్ మనల్ని మనలో ఉన్నటువంటి నెగెటివ్స్ ఏమోని ఐడెంటిఫై చేసి దానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఇస్తే మనం వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్వ్స్. ఎగ్జాక్ట్లీ, సో సార్. అలా కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా మ్యాచ్‌లోకి వెళితే వీ కెన్ వన్ వరల్డ్ కప్. సో రీసెంట్‌గా మనం చూసుకుంటే వైభవ్. సార్. సో హి ఈస్ ఎ 15 ఇయర్స్ బాయ్. సో ఎన్నో సెంచరీస్ చేస్తా ఉన్నాడు. అవును, సో సార్. లైక్ వరల్డ్‌లోనే తక్కువ బాల్స్‌లో 50 క్రాస్ వన్ ఆఫ్ ద చేసినటువంటి ఫాస్టెస్ట్ సెంచరీ. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 50 మార్క్‌ని దాటినటువంటి వ్యక్తి అన్నమాట. సార్. సో తను అంతకుముందు ఎంతో నెట్ ప్రాక్టీస్ చేశాడు. అలా చేయబట్టే ఈరోజు డైరెక్ట్ మ్యాచెస్‌లో ఆడుతూ ఉన్నారు. హి ఈస్ విన్నింగ్ కప్స్. ఎస్. అదే విధంగా మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనం తీసుకుంటే సార్. సో మనం డైరెక్ట్ ఎగ్జామ్‌లోకి వెళ్ళి బోర్డ్ మనల్ని డైరెక్ట్‌గా టెస్ట్ చేపించుకుంటే అక్కడ వి మే ఫెయిల్యూర్. వి మే సీ ఎగ్జాక్ట్లీ, ద సార్. ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అనేటువంటిది మన లైఫ్‌లో లేకుండా ఉండాలి అంటే వి హావ్ టు ప్రాక్టీస్ లైక్ సిమిలర్ టు నెట్ ప్రాక్టీస్. సో ముందుగానే మనం మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్‌ని ప్రాపర్‌గా సీక్వెన్స్‌గా పేపర్‌లో పెడుతున్నామా లేదా? సార్. వితిన్ సర్టెన్ వర్డ్స్‌లో మనం మనం ఏదైతే మనకు థాట్ ఉందో, ఎస్, సో సార్. మనకు ఐడియాస్ ఉన్నాయో సో అవన్నీ పేపర్ పైన పెడుతున్నామా లేదా? సార్. అనేది ముందుగానే మనం చెక్ చేసుకోవాలి. సార్. సో టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటుందా? లేదా వితిన్ టైమ్‌లో రాస్తున్నామా లేదా? రాసే ప్రెజెంటేషన్‌లో రెలెవెంట్ టు ది క్వెషన్ కంటెంట్ రాస్తున్నామా? లేదా? ఆ ప్రెజెంటేషన్‌లో మన డయాగ్రామ్స్ యూజ్ చేస్తున్నామా? లేదా? ఆ ఫీడ్‌బ్యాక్స్ అనేటువంటివి ముందుగానే మనం తెలుసుకొనెళ్తే సో డైరెక్ట్‌గా ఫ్రమ్ ది ప్రిపరేషన్ టు వి విల్ బి ఇన్ ద సెలక్షన్ లిస్ట్. That's a fantastic analogy, యెస్. sir. You have compared the mock test with ఇంటర్నేషనల్ practice క్రికెట్ tests. మ్యాచెస్. Yes. యెస్. So that's a fantastic analogy, sir. Can you say about Mission Amravati 3.0 program and when you are going to launch it, sir? We have started this program. It's a third batch, and we are going to start this program on July 13th, sir. Exclusively, sir, we are coming up with making some difference to the previous batches. Previously, we have designed it for 180 days schedule, sir. It's a lengthy schedule, but what difference we are making for Mission Amravati 3.0 is days, no, 100 days. It's we call intense prelims cum mains. Intense, sir. You will not get even 1 day leave. So one day revision day good lego. It's an intense game. Okay, intense match. You can understand. Prelims come mains. Now total we have 4 papers, including essay the fifth. But coming to this prelims pattern, we have 4 subjects: history,
జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఎకానమీ. 30 మార్క్స్కి స్ప్లిట్ అయింది కదా సార్. ఎస్ సార్. సో ఇట్లా ఈ 30 మార్క్స్ని మేము వీఆర్ డూయింగ్ దట్. లెట్స్ సే వీఆర్ స్టార్టింగ్ విత్ పాలిటీ సార్. పాలిటీ ఫస్ట్ పేపర్ 3 అయిపోద్ది. పేపర్ 3 అయిపోగానే వాట్ వీ డూ ఇస్ ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ సెక్షనల్ టెస్ట్ పెడతాం. ఓకే. Here you will get 120 polity questions. So so that your subject knowledge and conceptual understanding on polity you'll understand. Then polity అయిపోగానే you will get sectional test on polity. అక్కడ 10 questions వస్తాయి మీకు. Then you will enter into the governance. అక్కడ 10 questions. Then you will enter into the public administration. Again you will get 10 mains question. Then you will enter into the paper for ethics. Again you will get 10 questions. ఎస్. ఇలా ప్రతి పేపర్లో ఉన్న పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిని మేము ప్రతి పార్టీకి సెక్షనల్ టెస్ట్లు, ప్రతి Full. పార్టీకి ప్రిలిమ్స్ టెస్ట్లు పెడుతున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ద ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఇస్ డైలీ ఆన్సర్ రైటింగ్ సార్. దేర్ ఇస్ నో వేర్ దట్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్ ఇస్ ప్రొవైడింగ్ డైలీ ఆన్సర్ రైటింగ్. హియర్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ డైలీ ఆన్సర్ రైటింగ్ సార్. డైలీ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ టాపిక్ సిలబస్ స్ప్లిట్ చేసాము. ఆ సిలబస్ మీకు ముందు డేనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ సిలబస్ బేసిస్గా మేము 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం. 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇక్కడ రాయొచ్చు, ఆన్లైన్లో రాయొచ్చు, హైబ్రిడ్ మోడ్, ఎనీవేర్ యూ వాంట్ రైట్ యూ కెన్ రైట్. ఆ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్స్ చేసి మీకు చూపిస్తాము. సో దట్ యూ విల్ గెట్ ద డైలీ ఫీడ్బ్యాక్, కన్సిస్టెంట్ mentorship support, consistent answer writing, mentorship support. So that's how we are coming up with Mission Amravati 3.0 in 100 days. By the time of September 20th itself, starting from July 13 and September 20th, you are going to complete entire prelims and main syllabus. Then after September 20th మరి ఏం చేయాలి అని అంటే సార్, సెప్టెంబర్ 20th అయిపోయాక లెట్స్ సే మార్కెట్ ఇస్ ప్రెడిక్టింగ్ దట్ అక్టోబర్ 20th రోజు ఎగ్జామ్ ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తున్నాను. మరి ఈ 1 month అట్లీస్ట్ ప్రిలిమ్స్కి 1 month ఉండాలి సార్. మెయిన్స్ ఆపేయాలి, ఇంకా బంద్ చేయాలి. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20th దాకా మొత్తం ప్రిలిమ్స్, ఇంకా కంప్లీట్ ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్లు, ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ టెస్ట్లు, ఇలానే ఉంటుంది అనమాట. సో దట్స్ అన్ ఇంటెన్స్ ప్రిలిమ్స్, ఇంటెన్స్ గేమ్. సో దట్స్ హౌ వీఆర్ ప్లానింగ్ దిస్. అంటే సార్, మీరు చెప్పిన ప్రకారము అంటే మనకి ప్రిపరేషన్ అనేటువంటిది ప్యారలల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్తో వెళ్తుంది. ఎస్. సో అంటే లైక్ కొంతమంది ఓన్లీ ప్రిలిమ్సే ఫోకస్ చేస్తూ ఉంటారు, మెయిన్స్ వదిలిపెట్టేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మన యొక్క మిషన్ అమరావతి 3.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ప్రిపరేషన్ అవుతారు. సో ఎగ్జాక్ట్లీ. మెయిన్స్ ప్రిపరేషన్ అవుతూ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, మనకి లైక్ మల్టీ డైమెన్షనల్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అవును సార్. సో మల్టీ డైమెన్షనల్ థాట్ ప్రాసెస్ వలన మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఏ స్థాయిలో ఎలా మల్టిపుల్ డైమెన్షన్స్లో వచ్చినా కూడా ఆన్సర్ పెట్టగలం. అవును సార్. అంటే మనం పర్ఫెక్ట్గా మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ని అవలీలగా కేక్ వాక్ లాగా దాటేసుకుంటూ క్వాలిఫై అవడం కదా, టాప్ మార్క్స్లో వస్తాం ఎగ్జాక్ట్లీ అనేది మిషన్ అమరావతి 3.0 యొక్క ప్రోగ్రామ్ ఇంటెన్షన్. అంతే కదా సార్? పర్ఫెక్ట్ కంక్లూజన్. Yes, sir. అంటే చాలా ఎంటైర్ ప్రోగ్రామ్ ని ఒక 3-4 లైన్స్ లో మీరు Yes, చాలా sir. బాగా కంక్లూడ్ చేశారు. ఇంకొకటి సార్, ఇందులో స్పెషల్ యూనిక్ ఫీచర్స్ ఏంటంటే సార్, దగ్గర ఒక 100 టోటల్ టెస్ట్లు ఉంటున్నాయి సార్. ఆల్మోస్ట్ 100 టెస్ట్లు, అరౌండ్ 90 వరకు ఉంటాయి. అండ్ డే టెస్ట్లు సార్ 53 Okay. డే టెస్ట్లు ఉంటాయి. ఓకే సార్. అండ్ ఒక 15 సెక్షనల్ టెస్ట్లు ఉంటున్నాయి. అండ్ మెయిన్ సెక్షనల్ టెస్ట్లు ఒక 10 ఉంటున్నాయి సార్. అండ్ ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా దగ్గర ఒక 10 ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ టెస్ట్లు వస్తున్నాయి. అండ్ మెయిన్స్ ఫుల్ లెంత్ టెస్ట్లు 6 వరకు ఉంటాయి సార్. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ యూ ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ దిస్ సింగిల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ ఇంకొకటి సార్, మీరు చాలా మంది మెయిన్స్ ఆస్పిరెంట్స్కి మెంటర్గా ఉన్నారు. మెనీ అవును సార్. పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ టు ద లీస్ట్. ఎక్స్క్లూజివ్లీ మీ జాగ్రఫీ అడ్వైజర్స్ వల్ల దెర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ మెయిన్స్ Yes, మార్క్స్. sir. ఫైనల్ అవును. మెరిట్ స్కోర్లో చాలా చేంజ్ చూపించింది మీ జాగ్రఫీ వల్ల. లాస్ట్ ఇయర్ బ్యాచ్లో కూడా 2 ర్యాంకర్స్ ఉన్నారు ఎస్ సార్. మీ ఎస్ సార్. స్టూడెంట్స్. ఓకే. అండ్ సార్, జాగ్రఫీ అనేది ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మెయిన్స్లో? అంటే ఇక్కడ యూ హ్యావ్ డీలింగ్ విత్ జాగ్రఫీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 హియర్. ఎస్ సార్. ఎలా సార్ జాగ్రఫీలో మనము ఎలా ఆన్సర్ రైటింగ్ చేంజ్ చూపించాలి ఇక్కడ మనకి జియోగ్రఫీ మనం ఏదైతే యూపీఎస్సీకి చదువుకుంటామో సార్? అదే సిలబస్ గ్రూప్ 1లో కూడా ఉంటుంది. సో అడిషనల్గా గ్రూప్ 1లో వచ్చేసి రీజనల్ సిలబస్ అంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీని మనం చదువుకుంటాము. సో ఇక్కడ మనకి లైక్ ద బెస్ట్ ఆన్సర్స్ అనేటువంటివి గ్రూప్ 1లో మనం చూపించాలి అంటే సార్. వీ హ్యావ్ టు ఫాలో ది లైక్ ఐబీసీ స్ట్రక్చర్. సార్. ఇంట్రడక్షన్ రాయటము, ఓకే. బాడీ రాయటము, కన్క్లూజన్ రాయటం. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్రడక్షన్ అయినా, బాడీ అయినా, కన్క్లూజన్ అయినా కూడా ఈ 3 డైమెన్షన్స్ అన్ని కూడా రిలవెంట్ టు ద క్వశ్చన్ ఉండేలాగా మనం చూసుకోవాలి సార్. సార్.
ఇక దాని తర్వాత మనకు ఆన్సర్స్ రాసేటప్పుడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ ఈజ్ రెలెవెంట్ టు ది ఎల్ నినో ఉందనుకుందాం. సార్. ఎందుకంటే ప్రెజెంట్ వరల్డ్ మొత్తం కూడా ఎల్ నినో గురించి డిస్కస్ చేస్తున్నారు. అవును సార్. మీరు మార్నింగ్ లెగిస్తే న్యూస్ పేపర్ చూసినా, యూట్యూబ్ చూసినా, సమ్ అదర్ సోషల్ మీడియాలో చూసినా కూడా ఎల్ నినో అనేటువంటి పదం వినిపిస్తూ ఉంది. అవును సార్. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో బోర్డ్స్ అనేటువంటివి అదే క్వెషన్‌లు అడుగుతాయి. అడిగినటువంటి సందర్భాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఏ సంవత్సరంలో అయితే అక్కడ మనకి ఈ యొక్క డిజాస్టర్స్ వస్తూ ఉంటాయో, ఆ సంవత్సరం ఆ ఇయర్‌లో క్వెషన్స్‌లో ఈ కాన్సెప్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ సంవత్సరం కూడా ఎల్ నినో అనేటువంటి క్వెషన్ రాబోతూ ఉంది. ఆల్రెడీ మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో చూసున్నాం. సో, అయితే ఈ క్వెషన్ మనకి ఎగ్జామ్‌లో రేపొద్దున రాబోతూ ఉంది. సో, వచ్చినటువంటి సందర్భాన మనకు ఆన్సర్స్ ఎలా ఉండాలి అంటే, ఇంట్రో అనేది సార్. ఎల్ నినో ఫార్మేషన్ ఎలా జరుగుతుంది? ఓకే. సీ ఇంట్రో వెళ్ళాలి. సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి ఎక్కడ వేరియేషన్ అవుతుంది? ఇక్కడ లైక్ దీనిలో పెరు కరెంట్ యొక్క పాత్ర ఏముంటుంది? ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రెషర్ వాల్యూస్ ఏముంటుంది? అనేది ఇంట్రోలో రాసుకోవచ్చు. అవును. అక్కడ నుంచి మన బాడీకి వచ్చేసేపాటికి వి హావ్ టు డ్రా ది మ్యాప్స్. సార్. సో, అంటే మ్యాప్స్ ఎలాంటి వేసి మ్యాప్స్ సార్? అంటే వరల్డ్ మ్యాప్స్ తీసుకొని ఎగ్జాక్ట్‌గా మనకి యాస్ ఇట్ ఈజ్ మ్యాప్ ఉన్నది డ్రా చేయాల్సిన అవసరం లేదు. సార్. వి కెన్ డ్రా ది రిజెంబ్లెన్స్ మ్యాప్స్ ఓకే. అనేవి డ్రా చేసుకొని వరల్డ్ మ్యాప్‌లో ఒక పక్క లైక్ పసిఫిక్ ఓషన్ మనం చూస్తూ సరౌండింగ్‌గా ఉన్నటువంటి సౌత్ అమెరికా ఇటుపక్క అండ్ ఇటుపక్క ఆస్ట్రేలియా అదేవిధంగా నియర్ బై ఇండియాని మనము చూపిస్తూ మనం మ్యాప్స్ డ్రా చేసుకుంటూ అక్కడే దాని యొక్క వర్డ్స్, నేమ్స్ రాసుకుంటూ సార్. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా అక్కడే మనం నోట్ చేసుకుంటూ రావాలి. సో, సార్. రాస్తే అలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క క్వెషన్‌కి ఆన్సర్ చూడంలోనే ఎగ్జామినర్‌కి అర్థమైపోతుంది. సో, మనలో కాన్సెప్ట్ ఉంది సార్. అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆన్సర్స్ రాసేటప్పుడు మనకి కాన్సెప్ట్ తెలుసు అనేటువంటిది ప్రూవ్ చేయాలి. అంతే అవును తప్ప సార్. వి నో నీడ్ టు గో ఫర్ ఎగ్జామినర్‌కి చదువు చెప్పాల్సిన అవసరం లేదు. సార్. మనకి కాన్సెప్ట్ తెలుసు అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో, సార్. జస్ట్ మనం ఒక పిక్చర్స్ గాని, మ్యాప్స్ కానీ, డయాగ్రామ్స్ గాని, ఫ్లో చార్ట్స్ కనిపిస్తే ఏమవుతుంది అంటే ఎగ్జామినర్‌కి ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. సార్. సో, ఈజీ అవ్వడం వల్ల ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే విధంగా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఎగ్జామినర్‌కి మనం ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నామో, అది వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ మనం చెప్పడానికి వీలవుతుంది. ఒక సూపర్. డయాగ్రామ్స్ ద్వారా. సూపర్ సో, సార్. దీనివల్ల మనం మిగిలినటువంటి ఆస్పిరెంట్స్ కంటే మనం ఇక్కడ ఒక కొన్ని డిఫరెన్స్. డిఫరెన్స్ ఉంటుంది మార్క్స్. సర్, ఐ హావ్ వన్ మోర్ క్వెషన్. హియర్ whatever the program you are going to launch, that is named as Mission Amravati 3.0. సో, దీనిలో మీకు ప్రిలిమ్స్‌కి అదేవిధంగా మెయిన్స్‌కి ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా ఇస్తూ ఉన్నారు. యెస్ సార్. సో, దీనిలో ఫుల్ లెంగ్త్ గాని, సెక్షనల్ టెస్ట్ గాని ఇస్తూ ఉన్నారు. అదే విధంగా మెయిన్స్‌కి సంబంధించి కూడా లాట్ ఆఫ్ క్వెషన్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్. యెస్ సార్. మరి స్టూడెంట్స్ రాసినటువంటి పేపర్స్‌ని ఎవాల్యుయేషన్ చేస్తారా వితిన్ టైమ్‌లో? యెస్ సార్. సార్ ఒక స్టూడెంట్ ఆన్సర్ రాసి వెళ్ళిపోవడం ఇస్ జస్ట్ 20 ఆర్ 30% ఆఫ్ హిస్ జాబ్ సార్. ద 70% ఆఫ్ జాబ్ ఈస్ డన్ ఇన్ ఎవాల్యుయేషన్స్. The what he has written, how he has presented, what is the flow he has brought into the answer, what are the unique differences he has made. So e 4-5 points paina we have to make evaluations. From evaluations we'll get to know a student mindset also, how he's approaching the demand, how he's approaching the crux of the question. So ఈ dimensions లో మనము థింక్ చేయాలన్నమాట స్టాండర్డ్స్ లో. సో ఆ స్టాండర్డ్లో వీఆర్ ఎవాల్యుయేటింగ్ దర్ ఆన్సర్స్. అండ్ ఎవరైతే ఆన్సర్ రాసిపోయాక ఏదైనా గ్యాప్స్ ఉంటే కూడా వీఆర్ పర్సనలీ అప్రోచింగ్ Yes. దెమ్ అండ్ Mhm. వీఆర్ కాలింగ్ దెమ్, వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు ద ఇన్స్టిట్యూషన్ అండ్ వీఆర్ కరెక్టింగ్ దర్ మిస్టేక్స్. అండ్ కమింగ్ టు ఎవాల్యుయేషన్స్ విత్ ఇన్ 24 hours వీఆర్ డెలివరింగ్ ద ఇట్స్ ఎవాల్యుయేషన్స్. ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్. సో, 24 అవర్స్ అంటే చాలా ఇన్నోవేటివ్ థాట్. Yeah. సో, మిగిలినటువంటి వారి దగ్గర మనం చూస్తే సార్. మన స్టూడెంట్స్ ఆన్సర్ రాసి వెళ్తారు. జస్ట్ దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తారా లేదనేది పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. బట్ మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో సార్ చెప్పినటువంటి ప్రకారము ఇక్కడ ఆన్సర్స్ స్టూడెంట్స్ ఎంత బాధ్యతగా రాస్తారో అదే ఆన్సర్‌ని ఎగ్జామిన్ చేసి దానికి ఒక ఫీడ్‌బ్యాక్ ఇవ్వటము. అదే విధంగా ఫీడ్‌బ్యాక్ అనుసరించి స్టూడెంట్స్‌తో 1-to-1 మెంటర్‌షిప్‌ను కూడా ఇస్తామని మన యొక్క మిషన్ అమరావతి 3.0 ప్రోగ్రామ్‌లో చెప్తూ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్. సార్. ఇట్ ఈస్ ఎ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్. అదే విధంగా స్టూడెంట్స్‌కి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ర్యాంక్ సాధించడానికి Yes. 100% సక్సెస్ అవుతుంది. ఎస్ సార్. ఇందులో మీ సైలెంట్ కాంట్రిబ్యూషన్ ఒక అంటే మ్యాన్ బిహైండ్ ద కెమెరా అన్నట్టు మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు మాకు జాగ్రఫీ మోడల్ ఆన్సర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సార్ జాగ్రఫీ మోడల్ ఆన్సర్స్తో మీరు ఎలా సార్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఇన్ జాగ్రఫీ మోడల్ ఆన్సర్స్? సార్, ఇక్కడ నేను గత 11 ఇయర్స్ నుంచి కూడా యూపీఎస్‌సి, జీఎస్ అండ్ ఆప్షనల్ అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి
లైక్ మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ అండ్ టీజీపీఎస్సీ బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సార్. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించుకొని సో, మన మిషన్ అమరావతి 3.0 ప్రోగ్రామ్‌కి సో, మోడల్ ఆన్సర్స్‌ని ప్రెజెంట్ చేయబోతూ ఉన్నా. సార్. సో, ఈ మోడల్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి? క్వెషన్స్ గాని, మోడల్ ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, ఏ విధంగా మనకి బోర్డ్ అనేటువంటిది టీజీపీఎస్సీ గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ తీసుకుంటే ఏపీపీఎస్సీ బోర్డ్ క్వెషన్స్‌ని ఎలా ఫ్రేమ్ చేస్తుందో, అదే క్వెషన్స్ అదే విధంగా క్వెషన్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఆ క్వెషన్స్‌లో కరెంట్ అఫైర్స్‌ని ఇంటిగ్రేట్ చేస్తూ ఆ క్వెషన్స్ కూడా మనం ఇస్తాం. ఓకే. ఎందుకంటే ఈ పొద్దున మనకి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రిలవెంట్ టు ది కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని ఆ క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. సార్. సో, కాబట్టి కరెంట్ అఫైర్స్‌ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ స్టాటిక్‌ని కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేస్తూ క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తాం. సార్. ఫ్రేమ్ చేయడమే కాకుండా దాని యొక్క ఆన్సర్స్ కూడా రెలెవెంట్ టు ది క్వెషన్ ఎలా రాయాలి? సో, కన్సైజ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. వితిన్ వర్డ్స్‌లో మన ఆన్సర్స్ ఇవ్వటం. సో, ఏదైతే మనకి సోల్ అండ్ హార్ట్ ఉంటాయో కొన్ని క్వెషన్స్‌కి పాయింట్స్ ఏదైతే మెన్షన్ చేయాలో ఆ కీవర్డ్స్‌ని మెన్షన్ చేస్తాం. అదే విధంగా రిలవెంట్‌లో ఉన్నటువంటి రిపోర్ట్స్ లైక్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే మనకి రిపోర్ట్స్ అనేవి ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సార్. నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ కానీ, అండ్ సెన్సస్ డేటా కానీ, అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చే రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ ఎక్సలెంట్. కూడా మనము ఈ క్వెషన్స్‌కి ఉన్న ఆన్సర్స్‌లో యాడ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఒకసారి మన మోడల్ ఆన్సర్స్‌ని గనుక మీరు చదివితే యూ నో నీడ్ టు రిఫర్ ఎనీథింగ్. యెస్. సో, అల్టిమేట్ దీస్ ఆర్ ది ఆన్సర్స్ విచ్ యూ కెన్ డైరెక్ట్‌లీ ప్రెజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేపర్. యెస్ సో, సార్. నేరుగా మనకిక్కడ ప్రిపరేషన్ నుంచి సెలక్షన్‌లోకి వెళ్ళడానికి సాధ్యమయ్యేటువంటి ఆన్సర్స్‌ని మన ప్రాజెక్ట్‌లో ఇవ్వబోతూ ఉన్నాం. సూపర్ సార్. యాక్చువల్లీ దట్స్ హౌ యూ ఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్ యెస్. కమ్యూనిటీ. సార్, ఇండియన్ జియోగ్రఫీకి మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కానీ ఏపీ స్పెసిఫిక్ వరకు వచ్చేసరికి దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ రిసోర్సెస్ అండ్ వెరీ రేర్. బట్ సో ఇలాంటి స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ అప్పుడు మన మోడల్ ఆన్సర్స్ చాలా హెల్ప్ అవుతాయి సార్ వాళ్ళకి. సో అవును. మీరు ఏదైతే ఏపీ జియోగ్రఫీ ఆన్సర్స్ ఇస్తున్నారో సో ఎలా సార్ అది ఆర్ దే ఫిల్ఫిల్ ద సిలబస్ డిమాండ్? డెఫినెట్‌గా సార్. సో, మనకి సిలబస్ ఓరియంటేషన్‌లో గతంలో ఏబీపీఎస్‌సీ వారు అడిగినటువంటి క్వెషన్స్ గ్రూప్ 1లో చూసుకుంటే, ఆ క్వెషన్స్ తీసుకొని వాళ్ళ యొక్క పేపర్ క్వెషన్స్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది? ఆ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది? అది స్టడీ చేస్తూ మనం క్వెషన్స్ అనేటువంటివి ఇవ్వబోతూ ఉన్నాం. సో, సిలబస్ ఓరియంటేషన్‌లోనే ప్రతి టాపిక్‌ని కూడా కవర్ చేస్తాం. సిలబస్‌లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ పైన మనం మెయిన్స్ క్వెషన్స్ ఇస్తాం. వాటి యొక్క సూపర్. మోడల్ ఆన్సర్స్‌ని ఇస్తాం. అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్‌లో క్వెషన్స్ ఇస్తాం. యా. అంటే ఇక్కడ మనకి సిలబస్ అనేటువంటిది ఎక్కడ కూడా ఇన్‌కంప్లీట్ అనేటువంటిది ఉండదు. ఆ సిలబస్‌లో ఆ టాపిక్‌ని 360 డిగ్రీస్ అనాలిసిస్ వేలో మనం ఇన్ డీటెయిల్‌గా నేర్చుకోవడం జరుగుతుంది సార్. సో మోడల్ అంటే ఆన్సర్స్‌తో ఏపీ జియోగ్రఫీ కంటెంట్ ఫుల్‌ఫిల్ అవుతది. ఫుల్‌ఫిల్ అవుతుంది. మనం ఏ సోర్సెస్‌ని కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. సార్. ఎందుకంటే మార్కెట్‌లో కూడా సోర్సెస్ లేవు. మనం ఇచ్చేటువంటి బెస్ట్ సోర్స్ ఏదైతే ఉందో అదే బెస్ట్‌గా అవ్వబోతూ ఉంది. Yes, sir. That's great, sir. Sir, we know in Ashok Nagar, everyone knows Ishwar Kumar, sir, an eminent and renowned faculty for geography. You have been there in the market for the last 15 years. Sir, you have seen many institutions, and currently you are also working in many institutions, sir. How, you know, how our program is Vishnu IAS Academy is making difference in test series? సో, మనకి సార్ గతంలో లైక్ మిషన్ అమరావతి 2.0లో గాని, 1.0లో గాని అబ్జర్వ్ చేసినటువంటి అంశం ఏంటి అంటే, Sir. మనకి ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తారో, ఆ కమిట్మెంట్స్‌ని 100% ఫుల్‌ఫిల్ చేసేటువంటి ఏకైక సంస్థ మన విష్ణు ఐఏఎస్ అకాడమీ అని చెప్పడానికి సందేహం లేదు. Yes. ఎందుకంటే మాట ఇస్తాము, మాట ఇవ్వడమే కాదు, మాటని నిలబెట్టుకునేటువంటి ఏకైక సంస్థ మన విష్ణు ఐఏఎస్ అకాడమీ. Yes, సో, sir. కాబట్టి మనం చెప్పాము అంటే చేస్తాము. చేస్తాము అంటే ఖచ్చితంగా జరుగుతుందనేదే యాస్పెక్ట్స్‌లో మన యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి సార్. Sir. సో, ఆ ధైర్యంతోనే నేను గూడా మిషన్ అమరావతి 3.0కి ముందుకు రావడం జరిగింది. ఇంకొకటి సార్ జాగ్రఫీలో వాట్ వి సే ద ఇంటిగ్రేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డయాగ్రామ్స్ సచ్ యాజ్ మ్యాప్స్ అండ్ దీస్ థింగ్స్. సార్ జాగ్రఫీలో ఎస్పెషల్లీ మనకి మినరల్ రిసోర్సెస్ అని, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని, డెమోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ అని, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ అక్రాస్ ఇండియా, ఇవన్నీ నేషనల్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. వీటిని మనము ముందే మ్యాప్స్ చేసి పెట్టుకోవాలా సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌కి? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ అనుకోండి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ నేషనల్ పార్క్స్ ఉంటాయని. ఇలా మనం ముందే ప్రిపేర్డ్‌గా ఉండాలా సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం? మనకి యాక్చువల్‌గా సార్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ హాల్‌లో ఉండే టైం చాలా తక్కువ టైం ఉంటుంది. యెస్ సార్. అక్కడ పోయి రీసెర్చ్ చేస్తే ఫెయిల్యూర్ అవుతాం. యెస్ సార్. ఆ రీసెర్చ్ అనేది బిఫోర్ థట్ వి హావ్ టు డూ.
సార్. విత్ లైక్ మిషన్ అమరావతి 3.0 లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా సార్. ఆ రీసెర్చ్ అనేటువంటిది ముందే చేసుకోవాలి. సో, సార్. ముందు చేయడానికి ప్రోగ్రామ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. యెస్. మనం ఇక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టీమ్ రీసెర్చ్ చేస్తుంది. యెస్ సార్. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆ రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ అంతా కూడా మీకు తెలియజేస్తుంది. యెస్. లైక్ ఇట్ ఈస్ లైక్ స్పూన్ ఫీడింగ్ అనొచ్చు, లేదా హ్యాండిల్ విత్ కేర్ అనొచ్చు. యెస్ సో, సార్. అది ఇక్కడ విష్ణు ఐఏఎస్ అకాడమీ టీమ్ చేస్తుంది. సో, చేసి మీకు డైరెక్ట్‌గా ఏదైతే ఎగ్జామ్‌కి కావాలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుంది. నేరుగా మీరు చేయాల్సినదల్లా ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళటం, మీరు ముందుగానే టెస్ట్ సిరీస్, ఫీడ్‌బ్యాక్స్‌లో అక్వైర్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, సార్. దాన్ని అక్కడ ప్రాపర్‌గా ప్రెజెంట్ చేసి రావటమే. దట్స్ గ్రేట్ సార్. ఫైనల్లీ సార్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ గురించి, విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి ఒక మీ మాటల్లో చెప్పండి సార్. టెస్ట్ సిరీస్ గురించి. సార్, ఇక్కడ మిషన్ అమరావతి 3.0ని లాంచ్ చేస్తూ ఉన్నాం. సో, ఎవరు ఇవ్వలేనటువంటి విధంగా టెస్ట్ సిరీస్‌ని డిజైన్ చేయడం జరిగింది. అది డిజైన్ చేయడమే కాదు, ఇంప్లిమెంటేషన్ కూడా గత 2 బ్యాచెస్‌కి చేసి ఉన్నాం. సార్. సో, ఇప్పుడు అదే ఉత్సాహంతో, అదే ఎంకరేజ్‌మెంట్‌తో మనం ముందుకు 3.0తో ముందుకు రావడం జరుగుతా ఉంది. సో, దీనిలో మనం చెప్పేదానికంటే చెప్పడం కాదు, చేసి చూపించేటువంటి విధంగా మన విష్ణు ఐఏఎస్ అకాడమీ ఉంటుంది అనేటువంటి చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో, 100% చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాం. మన ఇక్కడ యాంబిషన్ అనేటువంటిది, ఇంటెన్షన్ అనేటువంటిది స్టూడెంట్ ఎవరైతే విష్ణు ఐఏఎస్ అకాడమీని నమ్ముకొని వస్తారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావడం, వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్‌గా అవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మన యొక్క ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేసి నడిపిస్తున్నాం. ఇక్కడ మనకి ఫీజెస్ అనేటువంటివి ఈ ప్రోగ్రామ్స్‌కి, అంటే ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా కండక్ట్ చేస్తూ ఉన్నాం. టెస్ట్ సిరీస్‌లో క్వెషన్స్ అనేటువంటివి చాలా ఇస్తూ ఉన్నాం. సో, ఫీజ్ అనేటువంటిది లక్షల్లో ఉంటదని మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వెరీ లో ఫీజ్‌లో, మినిమమ్ ఫీజ్‌లో, సో, జస్ట్ మనకి ఏదైతే పేపర్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో అవి కవర్ చేస్తూ నామినల్ ఫీజ్‌లోనే టెస్ట్ సిరీస్‌ని అందిస్తూ ఉన్నాం. సో, దీనికి ఒక నేతృత్వం కూడా మన బాలా సార్ తీసుకొని టెస్ట్ సిరీస్‌ని నడిపిస్తూ ఉన్నారు. విష్ణు సార్ యొక్క నేతృత్వంలో, విష్ణు సార్ యొక్క గైడెన్స్‌లో. So thank you for having here, sir. Thank you థాంక్ for యూ. giving your time, and you have been guiding us, and please guide us. Please help us, aspirant community. Thank you so much. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ.